రవిశంకర్ ఎల్లూరు గారు అందిస్తున్న సమాచారం ఇది. రాఘవ్ చద్దా ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నాయకుడు. ఇప్పుడు అదే పార్టీకి రాడ్ రిప్లై ఇస్తూ ఉన్నాడు అనమాట. బీజేపీ రాజకీయం సరైనదని గ్రహించి బీజేపీలో చేరిన రాఘవ్ ఇప్పుడు పార్లమెంట్లో బీజేపీ తరపున తన గళాన్ని గట్టిగానే వినిపిస్తూ ఉన్నాడు. ఆ సారాంశం, తాజా స్పీచ్ సారాంశాన్ని ఒకసారి తెలుగులో గమనిద్దాం. నిన్న పార్లమెంట్లో రాఘవ్ చేసిన ప్రసంగం విపక్షాలను అక్షరాల దిగ్భ్రాంతికి గురి చేసింది. పంజాబ్లో పేపర్ లీకేజీ గురించి మాట్లాడినప్పటికీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఘటనను ఆయన ప్రస్తావించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. అత్యంత దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం ఏమిటంటే 2016లో, అంటే ఆయన మాటల్ని యాజిటీజ్గా చెప్తున్నా, అత్యంత దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం ఏమిటంటే 2016లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ 12వ తరగతి కెమిస్ట్రీ పేపర్ లీక్ అయింది. అది ఏదో క్లాస్ రూమ్ పరీక్ష కాదు, అది ఒక స్టేట్ బోర్డు ఎగ్జామ్. ఆ పేపర్ లీక్ అవ్వడంతో విద్యార్థులు పరీక్ష రాసి ఇంటికి చేరాక పేపర్ లీక్ వార్త తెలిసింది. దాంతో ఆ పరీక్షను రద్దు చేశారు. 20 రోజుల తర్వాత మళ్ళీ పరీక్ష నిర్వహించారు. మళ్ళీ పేపర్ లీక్ అయింది. రాత్రి 3:30 ఆ పేపరు వాట్సాప్లో చక్కర్లు కొట్టింది. దాంతో ఆ ఎగ్జామ్ను కూడా రద్దు చేయాల్సి వచ్చింది. ఆ తరువాత స్టేట్ సిఐడి దర్యాప్తు జరిపి 3 అరెస్ట్ చేసింది. అందులో కర్ణాటక ప్రభుత్వ మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రి పిఏ కూడా ఉన్నాడు. ఆ పిఏ 10 లక్షల రూపాయలు తీసుకొని పేపర్ లీక్ చేశాడు. అప్పుడు ఆ మంత్రిని ప్రశ్నించారు, మీరు ఎందుకు రాజీనామా చేయడం లేదు? నైతిక బాధ్యత వహించి మీ ఆఫీసు పిఏనే పేపర్ లీక్ చేసినప్పుడు మీరు ఎందుకు రాజీనామా చేయరు అని. దానికి ఆ మంత్రి సమాధానం ఇస్తూ, రాజీనామా చేసే ప్రశ్నే లేదు, తప్పు జరిగి ఉంటే అది నా పిఏ వ్యక్తిగత విషయం, ఆయన పర్సనల్ లైఫ్ అన్నారు. వాసార్, ఆఫీస్ ప్రభుత్వానిది, హోదా ప్రభుత్వానిది, యాక్సెస్ ప్రభుత్వానిది, కానీ అరెస్టు విషయానికి వచ్చేసరికి అది కాస్త వ్యక్తిగత విషయం అయిపోయింది. ఇక అసలైన విడ్డూరం చూడండి. ఈరోజు 2026లో కర్ణాటకలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. డాక్టర్ శరణ్ ప్రకాష్ పాటిల్ మళ్ళీ మంత్రిగా ఉన్నారు. అదే మెడికల్ ఎడ్యుకేషన్ శాఖకు మంత్రి. ఇది వీరి బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. రాఘవ్ చద్దా ఈ విధంగా తన యొక్క వాక్కులతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరి యొక్క నోళ్లు మోయించారు. రాఘవ్ చద్దా పార్లమెంట్లో మరో మాట కూడా చెప్పారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడమే తన శైలి అయితే, ఈరోజు అధికార పక్షంలో ఉన్న తనకు ఆ సమస్యలకు పరిష్కారం చూపడమే బాధ్యత అని చెప్పారు. ప్రతిరోజు కెమెరాల ముందుకు వచ్చి వార్తల్లో నిలవడం కాకుండా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే ఆ చారిత్రాత్మక రోజు కోసమే వేచి చూశానని చెప్పారు. సో ఇది మొత్తంగా ఇచ్చినటువంటి రిప్లై. ఇక్కడ అభిజిత్ డిపికే కానీ లేదా ఈ సిజేపీ బ్యాచ్ వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి విమర్శలు బీజేపీ టార్గెటెడ్గానే ఉన్నాయి. ఇక్కడ సమస్య అది ఎవరు క్రియేట్ చేసినా వాళ్ళని టార్గెట్ చేయాలి కదా. పంజాబ్ కర్ణాటక విషయంలో వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? తుచ్చా ఒక పోస్ట్ పెట్టుకుంది, Day 1 నుంచి మొత్తం ఈ సిజేపీ లింక్డ్ మొత్తం విద్యార్థుల పరీక్షల లీకేజీ విషయంలో నేను ఇన్ని పొడుగు వీడియోలు చేశాను, దాని ఫలితమే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు అనేలాగా ఏదో బిల్డప్ పిన్ని లక్షణాలని ప్రదర్శించింది. నిజానికి ఈవిడలో చిత్తశుద్ధి ఉంటే అక్కడక్కడ 1-2 లైన్లు మాట్లాడడం కాకుండా గట్టిగా గళం వినిపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేలాగా ఆ కర్ణాటక పంజాబ్లలో కూడా జంజీ ఎగిరెగిరి వెళ్ళిపోయి అక్కడ నిరసనలు చేయాలని చెప్పేసి ఎందుకు పిలుపునివ్వదావిడ? సో ఈ గంజాయి మొక్కల సంగతి పక్కన పెడితే రాఘవ్ చద్దా చక్కగా వాయించి పడేశారనమాట. ఇలా సరైనటువంటి నాయకులు సరైనటువంటి ప్లేస్లో ఉంటే రిజల్ట్ ఉంటుందన్నమాట.